ఓం నమో నారాయణాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమదాంధ్ర భాగవతం 25వ భాగం ప్రారంభం చేస్తున్నాం. జయ విజయులకు సనక సనందాదుల శాపం. శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. అంటే మనకి అటు ఇటు ఉంటారు చూసారా, గర్భాలయానికి అటు ఇటు అంటే ద్వారపాలకులు అంటారు. వైకుంఠంలో వాళ్ళిద్దరూ ద్వారం దగ్గర నిలబడి ఉంటారు. వైకుంఠానికి స్వామిని చేరుకోవటానికి 7 ద్వారాలు ఉంటాయి. 7వ ద్వారం దాటి లోపలికి వెళ్తే స్వామి దర్శనం అవుతుంది. ఇక్కడ 7 ద్వారాలు అని చెప్పారు కదా. మనలో 7 ద్వారాలు ఎక్కడ ఉన్నాయంటే షట్చక్రాలే 6 ద్వారాలు, సహస్రారం 7వ ద్వారం. జీవుడు కింద నుంచి ఆధారం నుంచి చైతన్యం చెంది దాన్ని ద్వారా ఒక్కొక్క చక్రము నుండి దాటుకుంటూ 6 చక్రాలు దాటి 7వ చక్రంలోకి వచ్చినప్పుడు అక్కడ ఇప్పుడు ఆ ద్వారము లోపల ఎక్కడ భగవంతుడు గర్భాలయంలో ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఈ చక్రాలన్నీ దాటి రావాలి అంటే మనకి ఉన్నటువంటి బాహ్యమైనటువంటి విషయాల నుండి మరలాలి, అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అయినప్పుడే మనకి లోపల ఉన్నటువంటి అంతర్యామిగా మనకి కనపడకుండా ఉన్నటువంటి స్వామి దర్శనం మనకి అవుతుంది. అట్లా ఆ సనక సనందాదులు స్వామి దర్శనార్థం అక్కడికి వచ్చారు. వాళ్ళు మహాజ్ఞానులు, గొప్పవాళ్ళు. ఎప్పుడు కూడా నిరంతరం భగవంతుని పాదాల యందే భక్తితో ఉండే స్వరూపం కలిగిన వాళ్ళు. 7వ ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు జయ విజయులు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వడానికి వీల్లేదు అని అడ్డుపెట్టారు. అంటే అది స్వామి ఆజ్ఞ, అది వాళ్ళు నిర్వర్తించాలి. వాళ్ళు నిర్వర్తించారు. అప్పుడు సనక సనందాదులు ఇది వైకుంఠము, ఇక్కడ మాత్సర్యం ఉండదు, ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మాత్సర్యం ఉండదు కనుక అటువంటప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకునేవటానికి అభ్యంతరం ఏముంది? అందుకని మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్తపరాధీనుడు. భక్తులకు చక్కగా భక్తులకు వంగిపోతాడు కదా. ఆయన భక్తుల కోసం ఏదైనా చేస్తాడు కదా. అందుకని భక్తులైన వాళ్ళు వస్తే చాలు, ఆయనే ఆర్తితో ఎదురు వచ్చే స్వభావం ఉన్నవాడు. అందుకే కుచేలుడు భయపడుతూ వస్తే కృష్ణ పరమాత్మ లోపల నుంచి గ్రహించి గబగబా వచ్చి వాళ్ళు ఆ ద్వారం దగ్గర ఉన్నవాళ్ళు అడ్డు పెడుతుంటే ఆయనకి ఆ కుచేలుడిని ఆదరించి మరి దగ్గరకు తీసుకుని మరీ చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. అటువంటి స్వామి కదా, మమ్మల్ని ఎందుకు అడ్డం పెడుతున్నారు అని అంటున్నారన్నమాట వాళ్ళు. అటువంటి వాడు లోపల ఉంటే వెళ్ళటానికి మేము వస్తే మా హృదయంలో ఆయన్ని దర్శనం చేసుకోవాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం. కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దాన్ని మీరు చూడటం మొదలుపెట్టారు. కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలోకానికి వెళ్ళిపోండి అన్నారు. అనేటప్పటికి జయ విజయులు ఇద్దరూ కూడా సనక సనందాదుల కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలెట్టారు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయనకి అన్నీ తెలుసు, ఆ జరిగేవన్నీ అదంతా ఆయన ప్రణాళిక ముందే ఉంటుంది. అన్నీ చూస్తూనే ఉంటాడు, అన్నీ తెలుసు. ఇప్పుడు బయటకు వచ్చాడు ఆయన. శరీరం మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది.
ఆ పుట్టుమచ్చను శ్రీవత్సమని పిలుస్తారు. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపాన్ని చూసి సనక సనందాదులు పొంగిపోయారు. మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపాన్ని దర్శనం చేసుకోగలిగాము, మా భాగ్యం పండింది అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసి, పుష్పములో చేరే గండు తుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరం నీ పాదాల యందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది అని ప్రార్థించారు. గండు తుమ్మెద ఎప్పుడూ పుష్పంలో చేరి దానిలో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించటానికే ప్రయత్నిస్తూ ఎప్పుడూ మకరందాన్ని స్వీకరిస్తూనే ఉంటాయి. వాటికి మకరందం కడుపు నిండితే మనం ఆహారం తీసుకోవటం ఆపేస్తాం. కానీ అవి మరి ఆ చక్కగా ఎప్పుడూ తీసుకుంటూ ఆ తేనెటీగలైన ఆ మధురాన్ని తీసుకొచ్చి ఒక చోట వాటిని పెడతాయి నిధిలాగా. మరి అవి తింటాయా అంటే తర్వాత అవి తినవు. మళ్ళీ పరులకి అది ఆ మధురాన్ని అందిస్తాయి. అలాగే ఇక్కడ మరి ఎప్పుడూ నిరంతరం పుష్పంలో చేరి ఉండేటువంటి గండు తుమ్మెద ఎలా చేరుతుందో అట్లాగే ఎప్పుడు నీ పాదాల యందే మా భక్తి అలా నిలిచిపోయి ఉండేటట్లుగా మాకు ప్రసాదించవలసింది అని ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, మీ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను, కానీ ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్టు నాకు అనిపించింది, ఏమైంది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, స్వామి, మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు, కానీ మేము లోపలికి వస్తున్నప్పుడు 7వ ద్వారం దగ్గర ఈ పారిషదులు మమ్మల్ని అడ్డు పెట్టారు. మాత్సర్యాలు ఉండటానికి అవకాశం లేని వైకుంఠంలో నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు గనక, వారు మా యందు విముఖులై ఉన్నారు గనక వారిని భూలోకంలో జన్మించమని శపించాము. ఇప్పుడు నీవు ఎలా చెబితే అలా ప్రవర్తిస్తాం, ఒకవేళ మా వలన అపరాధం అంటే మన్నించవలసింది అన్నారు. అప్పుడు శ్రీహరి అన్నాడు, నా పాదములు మీ వంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదాలు కనుక ఎంతమంది చేత ఆరాధించబడుతున్నాయి కదా, మీ వంటి వారి చేత పూజించబడి మిమ్మల్ని రక్షించటానికి పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను కనుక నిత్యాపాయని అయి నిరంతరము లక్ష్మి నా వెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులైన వాళ్ళు పిలిస్తే పరిగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డు వస్తే నా చేతిని నేను నరికేస్తాను అన్నాడు. ఎంత పెద్ద మాటో చూడండి. ఎందుకు అంటే ఆ చేయి లోకాలన్నిటినీ రక్షించే చేయి. అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదాల యందు మనస్సు పెట్టుకున్నటువంటి వాళ్ళు, చతుర్ముఖ బ్రహ్మ అంతటి వారు సంసారంలో ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలం నా పాద పంజరము మహాపచారం అని నా పాద పంజరము అంటే మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు. నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నానో తెలుసా అన్నారు. అని వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు, వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. 7వ ప్రాకార ద్వారము వద్ద నుండి వచ్చిన వాళ్ళని లోపలికి పంపించండి అని చెప్పాను. లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరము తెలుసుకుని ముందు వాళ్ళకి నమస్కారం చేసి లోపలి ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులైన వారికి కలిగిన మనక్లేశం పట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడటానికి నేను లోపల ఉన్నాను, కానీ ఇప్పుడు మీరు నా వద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్టు
తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయ విజయులు నాకే తప్పు పేరు తీసుకువస్తున్నారు. మీ వంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింపబడితే భక్తకోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకం పాడైపోతుంది. నేను భక్త పరాధీనుడను. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వాళ్ళను మీరు శపించటం కాదు, నేను చెప్తున్నాను. వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళి రాక్షస యోని యందు జన్మించి ఉగ్రమైన రాక్షసులై అపారమైన లోభత్వాన్ని పొందుతారు అని అన్నాడు. అప్పుడు జయ విజయులు ఇద్దరూ శ్రీమన్నారాయణుని చరణారవిందాల మీద పడి, స్వామి, లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్మలను క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడు వైకుంఠానికి ఆగమనం అని అడిగారు. అప్పుడు స్వామి, మీరు 3 జన్మలలో గొప్ప రాక్షసులు అవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళీ దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీకోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళీ తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. మరి అందులో కూడా రక్షణే కనిపిస్తోంది. ఎందుకంటే మరి తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళని రక్షించాల్సిన భారం అయింది. మాది తప్పు కాదు అనలేదు, ఆయన్ని ఆశ్రయించారు. మళ్ళీ ఎప్పుడు మీ సన్నిధికి రావాలి అని అడిగారు గనక నేనే మళ్ళీ నా దగ్గరకు తెచ్చుకుంటాను అని మళ్ళీ ప్రతిజ్ఞ చేసినట్టు చేశాడు. అంటే అందులో కూడా వాళ్ళకి రక్షణ ఇచ్చాడు స్వామి. యజ్ఞ వరాహమూర్తి. ఇప్పుడు అందులో ఒకడైన హిరణ్యాక్షుడు పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వరుణుడిని యుద్ధానికి రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయానికే యజ్ఞ వరాహమూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది. వరుణుడు అన్నాడు, సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది, నువ్వు దానితో యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చి ఉన్నారు. సాధారణంగా యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఏదైనా ఫోటో చూసినప్పుడు ఒక పంది రూపాన్ని వేసి దాని మూపు మీద 2 కోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. కానీ పరమాత్మ అలా ఉండడు. యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా? యజ్ఞవరాహమూర్తి వర్ణన విన్నా, ఆవిర్భావాన్ని గూర్చి విన్నా, చదివిన ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయం దగ్ధమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారము అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్ర గుర్ర అని శబ్దం చేస్తున్నారు. వ్యాసుల వారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చేయాలి. అందుకని ఋషులందరూ నిలబడి ఋగ్వేదంలో నుంచి, యజుర్వేదంలో నుంచి, సామవేదంలోంచి సూక్తాలను వల్లిస్తూ ఆ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు యజ్ఞవరాహం అడుగులు తీస్తూ అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్ర అడుగు భాగాన్ని కెలకటం ప్రారంభించింది. ముఖమంతా నీటితో నిండిపోతుంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒకసారి తన ముఖాన్ని పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటు ఇటు విసురుతోంది. అలా విసిరినప్పుడు దాని జూలులో నుంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటి కోసమని దాని క్రింద తలపెట్టారు. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ కూడా అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటి కోసమని దాని క్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవాళ యజ్ఞవరాహంగా వచ్చారు. ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీద
ఎత్తుకొని 2 కూరల మధ్య ఇరికించి పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు. ఇది మన ద్వారపాలకులు అక్కడ ఉండి మహర్షుల్ని వాళ్ళని అడ్డగించటం, పరమాత్మ వాళ్ళని మరి సమర్థించి వీళ్ళని చేసిన తప్పుకి మీరు ఇచ్చిన శాపం సరైనదే, తప్పేం కాదు అని చెప్పి, తర్వాత నేను మీకే దర్శనం ఇవ్వకపోతే భక్తవత్సలుడిని అనే పేరు నాకు ఎలా వస్తుంది, నాకు అప్రతిష్ట తెచ్చే పని చేశారు వీళ్ళు, అందుకని వాళ్ళని అలా శిక్షించాల్సిందే అని చెప్పారు. అప్పుడు వాళ్ళు స్వామిని ఆశ్రయించి మరి పాదాల మీద పడి క్షమించండి, మరి మాకు మళ్ళీ ఈ వైకుంఠానికి వచ్చేటువంటి స్థితి ఎప్పుడు అంటే మీరు చేసిన దానికి రాక్షస యోనుల యందు పుడతారు, మళ్ళీ మిమ్మల్ని సంహరించటానికి నేనే వస్తాను, నేనే వచ్చి మిమ్మల్ని సంహరించి తర్వాత మళ్ళీ నా ద్వారం దగ్గరికి ఇక్కడికి నేనే మిమ్మల్ని తెచ్చుకుంటాను అని చెప్పి ఆ హిరణ్యాక్షుడి జన్మ ఎత్తినటువంటి వాళ్ళలో ఇద్దరు జయ విజయులు కదా, వాళ్ళిద్దరూ కూడా జంటగా పుడుతున్నారు. ఆ జంటని మళ్ళీ సంహరించడానికి విష్ణువే మళ్ళీ అవతారాన్ని దాల్చి సంహరిస్తున్నాడు. ఇది ప్రథమంగా యజ్ఞవరాహంగా మరి ఆయన అవతారం తీసుకుని ఆ భూమిని, సముద్రం లోపల ఉన్నటువంటి భూమిని పైకి ఉద్ధరించాడు. ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. వీళ్ళందరూ కూడా ఋషులు ఆయన్ని స్తోత్రం చేస్తూ ఆనందంతో మరి చూస్తున్నారు. ఆ స్వరూపాన్ని, మనకి కంటికి కనపడని రూపం మనకి దర్శనం ఇచ్చింది అని ఆనందంతో ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. ఈ రోజుకి ఈ భాగంలో ఇంతవరకు అయింది. రేపు 20 తర్వాత భాగం 26వ భాగం చెప్పుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం.